సో ఇదన్నమాట ఆ స్టోర్ రూమ్ కాదు, నా వ్లాగింగ్ సెటప్. అంటే ఒక ప్రాపర్ వ్లాగింగ్ సెటప్ ఉండాల్సిన రూము. కాకపోతే ఈ రూమ్ ఇంతవరకు అంటే నా ఒక ఆఫీస్ రూమ్ లాగా చేసుకుందామని చెప్పి ఈ రూమ్ నేను ఆఫీస్ రూమ్ లాగా చేసుకుంటా అని చెప్పి మా మమ్మీతో కొట్లాడి మరీ తీసుకున్నది. కానీ ఆఫీస్ రూమ్ కాదు, మోర్ ఆఫ్ అ స్టోర్ రూమ్ లాగా చేసిన. ఇక్కడ చూడండి, ఇవన్నీ రైడింగ్ జాకెట్స్, రైడింగ్ ప్యాంట్స్, నార్మల్ జాకెట్స్, సగం దోమలు ఉన్నాయి దీంట్లో. ఇవేమో బాగా షూస్ అవి ఇవి అంటే బాగా ఇష్టం ఉంటుండే. సో ఒక్క మనిషి దగ్గర మా అంటే 2-3 జతల షూస్ ఉండాలి. కానీ నా దగ్గర చూడండి, క్యాండీ, స్టాప్ ఇట్, ఇన్ని వెరైటీస్ ఆఫ్ షూస్. జిమ్ కానీ ఇవి జాగింగ్కి, ఇవేమో జిమ్కి, ఇవేమో బూట్స్, ఇవేమో నార్మల్గా ఎక్కడైనా బయటికి పోతే నార్మల్గా, దాని తర్వాత నార్మల్స్ పైన వేసుకోవడానికి. ఇదంతా స్టఫ్, మన లగేజ్ స్టఫ్. దాని తర్వాత దీనిలో ఈ డబ్బా స్పెషల్ అన్న. ఈ డబ్బా కాదు, ఐ థింక్ ఈ డబ్బా ఈ డబ్బా చాలా స్పెషల్. అయితే ఇంకా అన్బాక్స్ చేయలేదు. అఫ్కోర్స్ అనుకో, నేను ఇదేం అంటే మనకెవరు పంపించలేదు బాక్స్, ఇది ఎవరు మనకు పంపించలేరు. మనం దీన్ని అన్బాక్స్ చేయాలి. క్యాండీ అన్బాక్స్ చేస్తావు అనవు, దీన్ని అన్బాక్స్ ఓపెన్ చేస్తావా? ఓపెన్ చేసి చూస్తావు దీనిలో ఏముందో. యా ఓకే, ఓపెన్ చేసిన తర్వాత బండికి కూడా నువ్వే ఇన్స్టాల్ చేయాలి మమ్మీ. గోప్రో స్టఫ్ ఇదంతా, గోప్రోకి సంబంధించే యాక్సెసరీస్ అన్నీ. దాని తర్వాత మనం ఏది కొన్నా సరే దాని బాక్స్లో ఎప్పుడైనా మనతో పాటు ఉంచుకోవాలి. ఇది చాలా స్పెషల్. దీంట్లో మనకి సీట్ కవర్స్, మన బండి సీట్ కవర్స్, ఇది ట్యాంక్, క్రోమ్ ట్యాంక్, ఇంకా చాలా ఉంది చెప్పాలంటే ఈ స్టఫ్. సో మనం ఇక్కడికి వచ్చింది ఎందుకంటే, ఈ రూమ్లోకి నేను ఇప్పుడు వచ్చింది ఎందుకంటే, అసలు ఈ రూమ్లోకి నేను ఎందుకు వచ్చినా మర్చిపోయినా. ఈ రూము స్పెషల్ ఎవరికంటే ఈ మేడంకి. ఏది కావాలంటే అది దొరుకుతుంది ఇక్కడ, ఈమె కోసమే. అవునా క్యాండీ? ఏం లేవు పెట్టాదా, మనం వెళ్దాందా. ఈ రూమ్లో ఏదో తీసుకోవడానికి వచ్చినా మర్చిపోయినా నేను. మా గల్లీలోకి ఒకవేళ కార్ తీసిరనుకో, కార్ ఏడైనా నడిపించచ్చు, మేము ఇచ్చేసినాం సర్టిఫికేట్. సో యాక్చువల్గా మనకి ఈరోజు 2 పనులు ఉన్నాయి. ఒకటి నా పాస్పోర్ట్ది. సో పాస్పోర్ట్కి మనకి ఏవైతే డాక్యుమెంట్స్ కావాలో అవైతే తీసేసుకున్నాను నేను. దాని తర్వాత ఇంకో పని ఏంటంటే, ఈమె పనే మాట్లాడి. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మాట్లాడుతావు, ఇప్పుడు నువ్వు మాట్లాడమంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావు. మాట్లాడు, టాక్. ఆయుధ ఇంకేం రాదా నీకు? సో నా పాస్పోర్ట్ పని తర్వాత క్యాండీకి ఒక బైసైకిల్ కొనేది ఉంది. క్యాండీ ఈజ్ ఆల్మోస్ట్ 2 years కాబోతుంది అనమాట. ఇంకో 1 monthలో మార్చ్లో క్యాండీ బర్త్డే ఉంది. డికాథ్లాన్లో కొన్ని సైకిల్స్ చూసి ఉండే, కాకపోతే క్యాండీకి ఆ సైకిల్ సెట్ అవుతుందా సెట్ కాదో తెలియదు. సో అక్కడికి వెళ్ళి మనం చూడాలి. సో దానికోసం ఫస్ట్లీ మనం డికాథ్లాన్ పోదాం, కోంపల్లి. సో డికాథ్లాన్ పోయి డికాథ్లాన్లో చూద్దాం సైకిల్ సెట్ అవుతుందా సెట్ కాదా. దానికంటే ముందు మా అక్క వాళ్ళని కూడా కలిసి ఉంది. మా అక్క వాళ్ళని కలిసి వాళ్ళకి స్వీట్స్ అవి ఇచ్చేసి అక్కడ నుంచి డికాథ్లాన్ వెళ్ళి డికాథ్లాన్లో క్యాండీకి సైకిల్ వస్తుందో వస్తుందో చూద్దాం. ఒకవేళ వస్తే ఈరోజే సైకిల్ వస్తే, లేకుంటే ఇంకొంచెం సర్చ్ చేయాల్సింది ఉంటుంది. ఎప్పుడు నిన్న ఏడికి పోయినాం, నిన్న హిమాయత్ సాగర్ పోయినాం. వస్తావా ఇంటికి నువ్వు? రావా? బాయ్. నువ్వేడికి బాయ్, నువ్వు దా. గుడ్, మంచిగా ఉందా? టేస్టీ. సో ఇది మా అక్క వాళ్ళ బేకరీ అనమాట. ఇక్కడికి వచ్చి క్యాండీ ఇంకా క్యాండీ ఏమో మిల్క్ షేక్ తాగుతుంది, నేనేమో లస్సీ తాగినా. మీకు కూడా ఏమైనా కావాలంటే వచ్చేసేయండి. ఈ బిస్కెట్స్, ఎగ్ పఫ్స్, కేక్స్. ఇదేంటి దిల్కుష్, నా ఫేవరెట్. ఇది చిన్నప్పుడు బాగా తింటుండే దిల్కుష్. దాని తర్వాత దిల్ పసంద్ అని కూడా ఉంటుంది ఒకటి, దిల్ పసంద్. సో మీ లోపల చిన్న ఉన్నప్పుడు ఎంతమంది దిల్కుష్లో దిల్ పసంద్లో తింటుండేనో కింద కామెంట్ చేయండి. కొంతమంది చిన్న మేము మాత్రం మా ఇంటి దగ్గరకు ఒక సైకిల్ మీద వస్తుంటే ఆ సైకిల్ మీద ఆడ ఏది అమ్ముతే అది తింటుండే అనమాట. మేము చిన్న ఉన్నప్పుడు 2 rupees పళ్ళు తింటుండే. సో మా అక్క అంటే మా మమ్మీ వాళ్ళ చెల్లి అనమాట. మా మమ్మీ లెక్కనే ఇంకా సేమ్. సో మేము అప్పుడు చిన్న ఉన్నప్పుడు 2 rupees పళ్ళు, 2 rupees 50 NP 50 పైసలు సమోసాలు ఉంటుండే, అవి తింటాను. ఇప్పుడు అంటే పని చేయి బేకరీలో ఏంటది ఇప్పుడు పాటలు విండు అది ఇది. సో మన బేకరీలో ఇక్కడ కేక్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా స్పెషల్ అనమాట. అంటే ఇన్ హౌస్ వెనకాల ఒకటి బేకింగ్ సెంటర్ అంటే ఏమంటారు కిచెన్ ఉంది. సో ఆ కిచెన్లోనే కేక్స్ అన్ని తయారు చేస్తారు. మన బేకరీలో స్పెషాలిటీ బటర్ రోల్.
ఇంట్రెస్టింగ్. బటర్ రోల్ అంటే ఫ్రాంక్ ఇదా లేకుంటే బటర్ రోల్ చూపెట్టండి. ఇది బటర్ రోలా? బటర్ రోల్ ట్రై చేయండి. ఒకవేళ ఎక్కడన్నా దగ్గరలో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే రింగ్ రోడ్లో ఉంటుంది ఇది, మన పద్మారావు రింగ్ రోడ్ అయినా పద్మానగర్ ఫేస్ టు రింగ్ రోడ్. మన బేకరీకి వచ్చి ట్రై చేయండి, చెప్పండి. ఆల్ రైట్. సో మా అమ్మమ్మ ఇంకా మా పిల్లల్ని కలిసి వాళ్ళతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ డికాథ్లాన్ అంతేనా. సో ఇప్పుడే నేను డికాథ్లాన్ దగ్గరికి రీచ్ అయినా. డికాథ్లాన్ దగ్గరికి రీచ్ కాగానే ఇక్కడ మన కోసం ఒక సబ్స్క్రైబర్ అంటే అన్ఫార్చునేట్లీ కలిసినాము. వెరీ హ్యాపీ. సో అయినా సైకిల్ మీద అంటే సైకిల్ మీద నువ్వు ఏం చేస్తావు? సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను మన తెలుగులో. అచ్చా, సైకిల్ గురించి ఒక ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆయన యూట్యూబ్ ఛానల్ పేరు తెలుగు సైకిల్ రైడర్ అని చెప్పి చూపిస్తా. హాయ్ హాయ్ అన్న. సో నీ సైకిల్ అయితే? ఇదే అన్న నా సైకిల్. సో నా దగ్గర ఉన్న బైక్ అయితే సావిత్రి అని పేరు పెట్టినా. మళ్ళీ నీ సైకిల్కి ఏమైనా పేరు పెట్టినావా? పేరు పెట్టలే అన్న. నీ పేరు? నా పేరు వచ్చేసి ఇంకా పేరు అనౌన్స్ చేయలేను, సారీ. నా ఛానల్లో. అచ్చా, నీ పేరు ఎవరికి తెలియదా? తెలియదు, ఎవరు తెలియదు. ఓన్లీ తెలుగు సైకిల్ రైడర్ అని మాత్రం తెలుసు. ఓకే, నీ సైకిల్ ని చూపెట్టొచ్చా? చూపెట్టచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సూపర్. సైకిల్కి ఇంకా పేరు లేదు కానీ సైకిల్కి ఉన్న ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడంట ఆయన ఛానల్లో. వెళ్ళి చూడండి డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, చాలా మంచిగా అనిపించింది నిన్ను కలిసి. ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కలిసి కూడా చాలా హ్యాపీ ఉంది నాకైతే. మనం ఏ రైడ్కి పోయినా సరే, ఎక్కడికి పోయినా డికాథ్లాన్కి షాపింగ్ మాత్రం కంపల్సరీ. సో ఈసారి రైడ్ కాదు, క్యాండీ కోసం సైకిల్ కొనడానికి. యాక్చువల్గా మన దగ్గర ఉన్న టెంట్స్లో ఈ టెంట్స్ని అప్గ్రేడ్ చేయాలి. అంటే మన దగ్గర ఉన్న టెంట్ ఉంది కదా, ఈసారి నెక్స్ట్ టైం ఎక్కడికైనా రైడ్కి వెళ్తే ఈ టెంట్ తీసుకొని వెళ్ళాలి. ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. ప్యాక్ చేసిన తర్వాత చిన్న కూడా అయిపోతుంది. బాగుంది కదా ఈ టెంట్, ఇది తీసుకోవాలి. ఈ సైకిల్ అయితే క్యాండీకి పర్ఫెక్ట్గా వస్తుంది. 2 to 4 years. ఏమంటారు, ఎట్లుంది సైకిల్ చెప్పండి కింద కామెంట్స్లో. కాకపోతే 2 to 4 years పర్ఫెక్ట్. 2 to 4 years దట్ 3000 రూపీస్. కాకపోతే దీని ప్యాడిల్స్ లేవు కదా, ప్యాడిల్స్ ఉండవేమో దానికి. ఒకవేళ ప్యాడిల్స్ కావాలనుకుంటే ఇక ఇది ఉంది కదా, దిస్ విల్ ఆల్సో కమ్. ఇది వచ్చేస్తుంది కానీ దానికి మడ్ గడ్స్ లేవు. మడ్ గడ్ ఉంటే ఇంకా బాగుంది. ఇది కూడా ఉంది కదా. ఇక సైకిల్స్ ఉన్నాయి కానీ సైకిల్ ఎవరికైతే కావాలో, సైకిల్ కావాల్సిన ఓనర్ మాత్రం గుర్రు కొట్టి పడుకుంది. కానీ నమ్ము నమ్రత గెటప్ బాల్. క్యాండీకి సైకిల్ తీసుకుందాం అనుకున్నాం కానీ వి గాట్ దిస్ హైడ్రా ప్యాక్. రైడ్ చేస్తున్నప్పుడు ఈ హైడ్రా ప్యాక్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ హైడ్రా ప్యాక్ బ్యాగ్ ఎట్లుంటుందంటే, దీని లోపల వాటర్ది మనం ప్యాకెట్ వేస్తాం కదా, అప్పుడు ప్యాకెట్ లోపల వాటర్ తక్కువనా సరే కింద పడిపోదు. నార్మల్గా మన దగ్గర మనం హైడ్రా ప్యాక్ ఎప్పుడు యూజ్ చేసినా సరే దాంట్లో ఒకవేళ 1 లీటర్ వాటర్ అయిపోయింది అనుకో, ఆ బ్యాగ్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. కిందికి వచ్చేసి లోవర్ బ్యాక్ పెయిన్ అవుతుంది, ఫుల్ ఉంటుంది. కానీ ఇది ఉంటే మాత్రం పెయిన్ ఉండదు. సో ఒకవేళ లాంగ్ రైడ్స్కి పోతే మాత్రం దీన్ని ప్లాన్ చేయండి, ఎందుకంటే ఇది చాలా మంచిగా హైడ్రేటెడ్గా ఉంచుతుంది మన బాడీని. గేర్ సైకిల్ అది కావాలా? ట్రై చేస్తాను అది. ట్రై సైకిల్ వచ్చు, గేర్ వల్ల ఏది మన జమానాలో గేర్ వేరేం లేదు. నువ్వు నడిపి కెన్ యు టేక్ దిస్ ఫోన్ నో మెల్లగా. క్యాండీ ఓకే నా సైకిల్ ఇది. ఫైనల్లీ క్యాండీ లేచింది. వెళ్ళిపోదాం అనుకున్నాం బిల్లింగ్ చేసి, కానీ లేచింది. క్యాండీ యూ వాంట్ ది సైకిల్? కెన్ యు వాంట్ సైకిల్? క్యాండీ యూ వాంట్ దిస్? క్యాండీ ఓకే. వావ్, గోల్. బాయ్ బాయ్. సో చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటుండే, దొరకలేదు. హైడ్రా ప్యాక్ ఒకటే తీసుకున్నాం. క్యాండీకి సైకిల్ తీసుకోవడానికి ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ లేవు. వాళ్ళు ఏమంటారు అంటే ఆన్లైన్లో తీసుకోమంటారు. సో డికాథ్లాన్ ఏమైనా కొనాలనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి స్లీపింగ్ బ్యాగ్ కూడా తీసుకునే ఉండే. సో ఈసారి నేను ఎప్పుడైతే రైడ్ చేస్తానో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ క్యాంపింగ్ చేద్దామని ఫిక్స్ అయినా. సో దానికోసం మన దగ్గర లేనిది ఒక్కటే స్లీపింగ్ బ్యాగ్ ఒకటే. సో స్లీపింగ్ బ్యాగ్ మనం ఆన్లైన్లో చూసి తీసుకుందాం. ఈసారి మొత్తం అడ్వెంచర్ రైడింగ్ చేద్దాం. కమ్ ఇన్ సైడ్ కమ్. మియా వచ్చిందా? ఏది మియా పోయిందా? దా లోపల దా బేట, దా కమ్. మాస్క్ అబ్బా, మాస్క్ దా. కమ్ ఇన్ సైడ్
పండు రా. ఆల్రైట్, సో డికాట్ల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మా క్యాండీ తోటి మా వైఫ్ ఫుల్ బిజీ. అసలు యాక్చువల్లీ ఈ వైఫ్స్ అందరికీ అంటే మదర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే ఈ మదర్హుడ్ ఫాదర్హుడ్ని నేను దగ్గర నుంచి చూస్తున్నా. సో గైస్, ఇది ఇంకో లైఫ్ స్టైల్ వీడియో. హోప్ మీకు ఈ వీడియో కూడా నచ్చిందని చెప్పి అనుకుంటా. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, డెఫినెట్లీ షేర్ చేయండి, దాని తర్వాత కామెంట్ చేసి చెప్పండి వీడియో ఎట్లా అనిపించిందో. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాబాయ్, జై హింద్.